శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 29 మార్చి 2025 వరకు కూడా క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. ముఖ్యంగా మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి తెలుసుకుందాము. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. మీరు నా రాశిలో ఈ నక్షత్రాల వాళ్ళు సింహరాశిని ఫలితాలు చూసుకోవాలి. సింహరాశిలో ఉన్నటువంటి ఫలితాలు చూసుకోవాలి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ముఖ్యంగా మీ జనరల్గా సింహరాశి వాళ్ళకి 1వ తారీఖు మే నెల నుంచి గురు ప్రభావం కూడా ఉంటుందండి. గురు మారాడు. గురుడు ఆయన దశమ స్థానంలో గురుడు, సప్తమ స్థానంలో శని, అష్టమ ద్వితీయ భావాలందు రాహుకేతువులు సంచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా అండి, ఈ 4 గ్రహాల ప్రభావమే మనం సంవత్సరం మొత్తం యొక్క ఫలితాలు తెలుసుకుంటాం. కాకుండా రవి బుధులు కూడా నేను యాడ్ చేశానండి. రవి బుధుల యొక్క ఫలితాలు కూడా ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఈ 6 నెలలు ఎలాగా ఉంటుంది, 4 నెలలు ఎలా ఉండబోతోంది, అద్భుతంగా ఉండబోతుంది చెప్పచ్చండి మనం. సరే, ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు సానుకూల ఫలితాలే ఇస్తాడండి మీకు. రవి బుధులు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సింహరాశిలో ఉండడం వలన ఆరోగ్యము, స్థిర చరాస్తులను పెంచుకోవడము, అలాగే జ్ఞానం వృద్ధి, కీర్తి ప్రతిష్టలు, గౌరవం ఉండేట్టుగా చేస్తూ ఉంటాడు. కార్యానుకూలత, సర్వత్రా కార్యసిద్ధి, కార్య విజయము, అన్ని రంగాలను కలిసి రావడము, కుటుంబ సౌఖ్యంతో సహా అన్నీ బాగుంటాయండి. ఆదాయ వనరులు కూడా మీకు బాగా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగాన్ని ఇస్తారు. కానీ శని దృష్టి కూడా మీరు రాసుకోవడం వల్ల చికాకులు, కోపాలు, మనస్పర్ధలు అప్పుడప్పుడు మీకు ఉంటాయి. అప్పుడప్పుడు మీకు ఎటువంటి అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారు, కానీ కొద్దిగా పిరికితనం కూడా మీ రాశిలో ఉంది. కానీ ద్వితీయ భావంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కేతు ఉన్నాడు కదా, మనం భయపడిపోతూ ఉంటాం. కేతు ద్వితీయ భావంలో అన్నాడు బాబాయ్ అని. కానీ రవి బుధులు కూడా తోడవుతున్నారండి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బుధుడు ద్వితీయ ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. 11వ ఇంటి వాడు, సెకండ్ హౌస్ లార్డ్, బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధాదిత్య యోగం రవి కూడా కలిసి ఉన్నాడు కదండి. అంటే మీకు ఏం ఫలితాలు ఇస్తాడు? ముఖ్యంగా గాయకులకి మంచి కంఠధ్వని, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి కంఠధ్వని, గుర్తింపు, గౌరవము, ఆదాయాన్ని పెంచుతాడు. రెండోది, ముఖ్యంగా సెకండ్ పాయింట్ ఏంటంటే, గురుదృష్టి కూడా కేతువుకు ఉందండి. అంటే ద్వితీయ భావానికి ఉంది. ఎప్పుడు కూడా మీరు ఫుడ్లో ఏమాత్రము లోటు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆదరించి మీకు ఫుడ్ పెడతారు. అంటే ఫుడ్ అంటే అన్నమే కాదండి, మనకి కడుపు నిండడానికి ఏదైనా సరే ఫుడ్ అంటాం. అది మీకు బాగా ఉంటుంది. ఇంకా ధనాన్ని ఎక్కువగా సమకూరుస్తాడు గురుడు. పైగా కేతు ఒక్కడే ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు, నిరుత్సాహము, కలహాలు ఉండేట్టుగా చేశాడు. ఇంతకుముందు చేశాడు. కానీ గురుబలం కూడా తోడవడంతో ధనానికి లోటు లేకుండా కాపాడుతాడండి. ముఖ్యంగా కంఠధ్వని, ముఖవర్చస్సు, స్పష్టత అన్నీ పెంచుతాడు. విద్యలో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అంటే జనరల్గా 4వ భావాన్ని కూడా మీ గురుడు చూస్తున్నాడు, అద్భుతంగా ఉన్నాడు. అంటే 4వ భావాన్ని గురుడు చూడడం అద్భుతం అండి. అంటే ఏంటంటే 4వ భావాన్ని శని భగవాన్ కూడా చూస్తాడు. అంటే చిన్న ఇబ్బందులు అవి కలిగిస్తాడు. ముఖ్యంగా ల్యాండ్స్ విషయంలోనూ, అంటే భూములు అనమాట, అలాగే గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ డిలే చేసేస్తూ ఉంటాడు. అంటే ఆలస్యం చేస్తూ ఉంటాడు. కానీ గురుదృష్టి కూడా ఉండడం వలన చదువులో కూడా ఆటంకాలు కలిగిస్తాడు శని. గురుదృష్టి కూడా ఉండడం వలన ఇటువంటి ఆటంకాలన్నీ తగ్గుముఖం పట్టి ఇక నుంచి మీకు అన్ని రంగాలను విజయం సాధిస్తారు. ఒకటి, అమ్మగారి పరిస్థితి, అలాగే మీ చదువులను విద్యలో రాణించడము, భూములు, వాహనాలు కొనుగోలు చేయడము. ఇంతకుముందు రైతులకి నష్టాలు వచ్చేవి. గురుబలం వలన మే 1 నుంచి కూడా వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. వాళ్ళకి అంటే రైతులకి అని అర్థం అండి. ఆగస్టు నుంచి మరింత అద్భుతంగా బాగుంటుంది. ముఖ్యంగా 4వ భావం చూసుకుంటే వాళ్ళకి సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందండి. చక్కటి వస్త్రలాభాన్ని కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే పంచమస్థాన 4వ భావం కూడా చాలా బాగుంది కాబట్టి మీకు కొన్ని విషయాల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, చదువు రీత్యా అలాగ అవకాశాలు కొంతమందికి ఉంది. ఏదేమైనా
మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సంతానం అద్భుతంగా ఉంటారు. జనాకర్షణ బాగా కలిగి ఉంటారండి మీరు. అలాగే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. పంచమాధిపతి కూడా మీకు దశమ స్థానంలో ఉన్నాడు. మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే చక్కటి సంతానం, పుత్రిక సంతాన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు మీకు. అంతేకాదండి, ఈ గురు ప్రభావం వలన స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చక్కగా అద్భుతంగా ఉంటుంది. జనాకర్షణ బాగుంటుంది. ఇంకా అవార్డులు రివార్డులు కూడా మీరు స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు సాధించి తీరుతారు. గురు ప్రభావం వలన కూడా ఆరోభావానికి ఉండడం వలన మీకు శత్రు భయం, రోగ భయం, రుణ భయం లేకుండా కాపాడుతూ ఉంటాడు. మీ మేనమామలు కూడా చాలా బాగుంటారండి. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తాడు. మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసమో, ఉన్నతమైన చదువుల కోసమో, విదేశాలు వెళ్ళడం కోసమో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. IELTS అంటారు సరే, అవి వీటిలో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. కానీ సప్తమ స్థానంలో శని ఉండడము, సప్తమ స్థానంలో శని దృష్టి రవి బుధులకు, సప్తమ అంటే రవి బుధులు అంటే ఎక్కడ ఉన్నారు? రవి బుధులు ఈ రాశిలో ఉన్నారు. ఉండడం వలన ఆగస్టు సెప్టెంబర్ నెలలో చిన్న చిన్న పెళ్లి సంబంధాలు కానీ వాటిలో ఇబ్బంది కలగడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదండి. కాకపోతే ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలగడము, శని మ్యారేజ్ లేట్ అయిపోతూ ఉండడము, అనుకున్న సంబంధాలు రాగలేకపోవడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా అష్టమ స్థానంలో కూడా మీకు ఉన్నాడు కదండి. అష్టమ స్థానంలో కూడా కొంత రాహు ఉన్నాడు. సరే, ఈ రాహు ప్రభావం కూడా మీకు అంత మంచి ఫలితాలు ఇవ్వడు. ఇంకోటి చెప్పాలంటే మీకు ఇందాక ఆరో భావం కూడా చెప్పాలంటే, ఆరో భావంలో గురు ప్రభావం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల ఉంటుందండి. మీకు విజయాలు సాధిస్తారు, పదవులు కూడా సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా సప్తమ స్థానంలో శని రవి ఏమో లగ్నంలో ఉండడం వల్ల, లగ్న సప్తమాధిపతుల దృష్టి ఉండడం వల్ల దగ్గర సంబంధాలు రావడానికి అవకాశం ఉంది. కానీ అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రతిబంధకాలు ఏర్పడతాయి మీకు. రాహు ప్రభావం వల్ల గృహలందు పీడ, అకాల శత్రుత్వము, విరోధము, అంటే నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీటి మీద ప్రయాణం చేయడం మాత్రం తగ్గించుకోండి. నీటి దగ్గరికి వెళ్ళడం కూడా తగ్గించుకుంటే మంచిది. ఇంకా సింహరాశిలో ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు రవి బుధులు ఉండడము, భాగ్యస్థానం కూడా బాగుండము. భాగ్యస్థానానికి ఇక్కడ శని దృష్టి కూడా ఉందండి. అంటే మీరు విదేశాలు వెళ్ళడానికి మీకు అవరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. అవకాశాలకి అవరోధాలు శని దృష్టి వలన మీకు కోరుకున్న యూనివర్సిటీస్లో రాకపోవడము, అదే మీ యూనివర్సిటీస్ నుంచి లెటర్స్ ఇస్తారు రాకపోవడము, అదే శని ప్రభావం సమయానికి డబ్బులు అందకపోవడము, ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. కానీ రవి బుధుల కారణం వల్ల కూడా మీరు విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఉంటాయండి మీకు. అలాగే కొత్త వ్యాపారాభివృద్ధి కూడా ఉండడానికి అవకాశాలు ఈ సంవత్సరం మొత్తం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి సమస్య పోతాయి అనుకోండి, అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కావు, సమస్య పోతాయి, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే తీర్థయాత్రలు చేస్తారండి, గురువుగారు సందర్శిస్తారు. కానీ తీర్థయాత్రలు చేసేటప్పుడు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఉండాలంటే మీ వస్తువులు పోవడము, అదే మీరు అనుకున్న చోటకి లేటుగా వెళ్ళడము, ఇవన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో దశమస్థానం గురించి చూసుకుందాము. అంటే దశమస్థానం అంటే కర్మస్థానంలో గురు ప్రభావం వల్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. అంటే ఆడవాళ్ళకి చెప్తున్నాను, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోను, ప్రైవేట్ ఆర్గనైజేషన్లోను, రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగాలు బాగుంటాయి. గురు కారకత్వాల్లో దశమాల్లో ఉన్నాడు కాబట్టి దశమ గురుడు అంత అద్భుతమైన మాత్రం కాదు. కానీ గురుడు ఇచ్చే యోగాలు ఏంటంటే ముఖ్యంగా ఈ వేద పండితులకి అద్భుతంగా మంచి కలిగిస్తాడండి. శాస్త్రజ్ఞులకి, గణిత శాస్త్రంలో ఉన్న వాళ్ళకి, అలాగే యాస్ట్రాలజికల్ దీంట్లో రీసెర్చ్ చేసే వాళ్ళకి, యాస్ట్రాలజర్స్ అంటాం కదా, వాళ్ళకి మంచి అవకాశాలు బాగుంటాయి. గురు ప్రభావం వలన ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్కి, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. ఆడవాళ్ళకి కూడా చెప్తున్నానండి. మంచి ఉన్నతమైన పదవులు వస్తాయి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ సహోదరులు అంటే మీ తోటి పనిచేసేవారు, మీ బాసులు కూడా మిమ్మల్ని, మీ యొక్క పనిని మెచ్చుకుంటారు. మీకు ప్రమోషన్స్ ఉంటాయి. కానీ మీరు ప్రమోషన్స్ రీత్యా కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. మీరు ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో మంచి యోగవంతంగా ఉంటుందండి. అలాగే లాభస్థానం కూడా బాగుంది మీకు, అంటే లాభాలు కూడా చేకూరుతాయి. బుధుడు కూడా ద్వితీయ భావంలో ఉండము, ఆ బుధుడికి గురుదృష్టి ఉండడం వలన ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో అనుకున్నంత కంటే ఇంకా ఎక్కువ లాభాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఎక్కువగా సన్మానాలు కూడా ఉంటాయి. మీకు మఖా నక్షత్రం వాళ్ళకి అభివృద్ధి బాగా ఉంటుంది, సంతాన వృద్ధి కూడా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి నూతన వ్యాపారాభివృద్ధి,
ఉంటుంది. కానీ వివాహం మాత్రం ఆలస్యంగా జరుగుతుందండి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి సర్వత్రా విజయం కలుగుతూ ఉంటుందండి మీకు. ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అంటే వెంకటేశ్వర స్వామిని అర్థం అండి. అలాగే అమ్మవారు, వీళ్ళిద్దరిని పూజించడం వలన వివాహంలో ఆటంకాలు లేకుండా, భార్యాభర్తలు కుమార్తెలు మధ్య ప్రాబ్లమ్స్ లేకుండా సఖ్యతగా ఉండడానికి శనీశ్వరుడు వలన, అంటే ఆంజనేయ స్వామి వలన, శ్రీరామచంద్రుని కూడా కొలవడం వలన అద్భుతమైన ప్రయోగాలు ఉంటాయి. అంటే కష్టాలను దూరం చేసేవాడు శ్రీరామచంద్రుడు. అది చెప్పడం మర్చిపోయాను. మనకి ఈ నెలలో కూడా మనకి శ్రీరామనవమి ఉంది కాబట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ. సో శ్రీరామ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల అనేక రకాలుగా దోషాలు మీకు పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని వలన వచ్చే దోషాలు పోవడానికండి, అంటే పేదవారికి ముసలి వారికి సహాయం చేయడము, తల్లిదండ్రులను పూజించడము, గాయత్రి మంత్రం చేయడము, అనాథ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి మీరు సర్వత్రా సహాయం చేయడము. అక్కడ అనాథాశ్రమంలో కూడా తల్లిదండ్రులు లేని వృద్ధులు ఉంటారు, వారికి కూడా మీరు సహాయ సహకారాలు చేయాలి. అలాగే గాయత్రి మంత్రం, ఈ 4 చేయడం వలన మీకు శని వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా భార్యాభర్తలు కూడా కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తలు కూడా ఇబ్బంది పడరు. మంచి వివాహ శుభకార్యాలు సర్వత్రా విజయం కలుగుతూ ఉంటుంది.